ఇది రేవంత్ రెడ్డి సర్కారు తెచ్చిన కరువు. కేసీఆర్కు పేరు వస్తుందనే కాళేశ్వరం నీళ్ళని ఎత్తిపోయట్లేదు, రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని మాట్లాడుతుండు. నిజంగా కొంచెమన్నా దమాకు ఉండాలి. నీళ్ళు ఎత్తిపోయట్లేదని మాట్లాడుతున్నాడు. మేడిగడ్డ దగ్గర గేట్లు ఓపెనే ఉన్నాయి, నీళ్ళు ఏడ స్టోరేజ్ చేసిరు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఏం చెప్పారంటే, మీరు ఎప్పుడైతే నీళ్లు స్టోరేజ్ చేస్తారో ఈ 7 పిల్లర్లు కూలిపోయే ప్రమాదం ఉన్నది, మీరు ఇవి ఓపెన్గానే పెట్టాలి అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. వీళ్ళేం చేస్తారంటే నింపుర్రి, నీళ్ళు ఎత్తిపోయిర్రి, ఈ కరువు దేవద్దు. కరువు కాదు, ఆడ మీరు ఉన్నప్పుడే మీ హయాంలోనే డ్యాములు ఓపెన్ చేసిర్రు. ఆ కుంగంగానే ఎమ్మటే నీళ్ళు ఓపెన్ చేసి నీళ్లు బయటికి పంపిర్రు. మీరే, మీ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది. గేట్లు ఓపెన్ చేసి ఇక స్టోరేజ్ చేయొద్దని మొత్తం నీళ్ళని ఓపెన్ చేసి వదిలేస్తారు. అప్పుడే మరి అట్లనే పెట్టేది ఉండే, ఎందుకు పెట్టలే? అప్పుడు కూలిపోతే ఇంకా చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి మీరు ఎమ్మటే గేట్లు ఎత్తిరు. అప్పుడేమో గేట్లు ఎత్తుతారు, ఇప్పుడేమో మళ్ళీ స్టోరేజ్ చేయమని చెప్తారు. కొంచెమన్నా ప్రజలు కూడా, మీరు కూడా ఆలోచన చేయాలి. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గేట్లు ఎత్తేసి నీళ్ళనన్నీ వదిలేసిరు ఆ ధన్మన్ కుంగంగానే. అప్పుడేమో గేట్లు ఎత్తుతారట, అప్పుడు నీళ్ళేమో వృధా కావట, ఇప్పుడేమో నీళ్లు వృధా అవుతాయట. ఇగో ఈ డమ్మీ మాటలు మాట్లాడతారు. ఏడికేళ్ళు ఎత్తుతారు? కన్నెపల్లి కానుంచి నీళ్ళు ఎత్తి పైకి పోయాల మోటార్ లాంచ్ చేయంటే, ఆడ నీళ్ళే లేనప్పుడు మోటార్ లాంచ్ చేయంటే, ఇదంతా ఏందంటే ప్రజలని తప్పుదో బట్టియాలే. వీళ్ళ ప్లాన్ అంతా ఏందంటే చెప్పాలా, వీళ్ళ ప్లాన్ అంతా ఇప్పుడు ఎక్కడికి, మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందిల నుంచి శ్రీపాద, ఎల్లంపల్లి, మల్లన్న సాగర్, ఈ అంతవరకు ఎత్తిపోసుకుంటా వచ్చేసి పైన ఏదైతే ఇప్పుడు అక్కడి నుంచి కేసీఆర్ గజ్జివెల్లి ఉన్నది కదా, ఆ గజ్జివెల్లికి లైన్ ఉన్నది కదా, దాకా పోవాలి. అక్కడి నుంచి నీళ్ళు ఇవ్వాలి. దేశమంతా, రాష్ట్రమంతా పంటలు పండినాయి అప్పుడు. ఏది, కాళేశ్వరం లేకుండానే మంచి దిగుబడి వచ్చింది, 3 దిగుబడి వచ్చింది. ఇప్పుడు వర్షాలు పడతలేవు, నీళ్లు లేవు. ఇప్పుడు ఏ రైతుకి ఇబ్బంది అవుతలేదు, వీళ్ళు అయ్యే రైతుకే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే 440 ఎకరాలలో పంట వేసిరు కదా. ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు వదిలితే వీళ్ళ ఫామ్ హౌస్ నింతది. రైతుల కోసం కాదు ఈ కొట్లాట అంతా, వీళ్ళ ఫామ్ హౌస్ కోసం ఈ పంచాయతీ. పైప్ లైన్ ఆయన దాంట్లోకి వెళ్ళి వచ్చింది. 2 ఎకరాల బావి ఉన్నది, పెద్ద బావి. దాన్ని చూపించమని అందరికి జనాలకు వీడియో తీసాన రిలీజ్ చేయమని, ఆ ఫామ్ హౌస్ గురించి, ఫామ్ హౌస్ టూర్ పెట్టి. ఇప్పుడు ఏంటంటే ఆ 2 ఎకరాల బావి నింపాలి, 440 ఎకరాలు పండించుకోవాలి, ప్రశాంతంగా కూర్చోవాలి. ఇగో ఇది రైతుల మీద ప్రేమతోని కాదు. బీఆర్ఎస్ వాళ్ళకు రైతులు అంటే అసలు ఎక్కడ కూడా ప్రజలంటేనే నచ్చదు. రైతుల సంగతి దేవుడు ఎరుగు. ఇలా టార్గెట్ ఏంటంటే ఆ 440 ఎకరాలు పంట పండించుకోవాలి. ఎక్కడి నుంచో ఉన్న ప్లాన్ ఎక్కడి నుంచో మలుపులు తిప్పిర్రు. ప్రాణహిత చేవేల నుంచి డైరెక్టు శ్రీపాద, ఎల్లంపల్లి పైదాంక, అక్కడి నుంచి డైరెక్ట్ గ్రావిటీ ద్వారా నీళ్లు పోతాయి. అంటే ఎత్తు పల్లాల ద్వారా నీళ్ళు తీసుకోవచ్చు. అప్పుడు వైఎస్ఆర్ వేసిన ప్లాను, దాన్ని మార్చేసి తీసుకుపోయి మేడిగడ్డ దగ్గర పెట్టిండు. అక్కడి నుంచి డైరెక్ట్ వస్తుండే, తుమ్మిడేటిని ఎత్తు పెంచుకొని మంచిగా మహారాష్ట్ర నుంచి ఒక అనుమతులు తీసుకొని వాళ్ళ ప్రభుత్వంతో మాట్లాడి ఇవన్నీ చేసుకొని ఉంటుంటే మంచిగా ఉంటుండే. అలా వైఎస్ రాజశేఖర రెడ్డి నిజంగా అసలు ఒక విజన్ ఉన్న నాయకుడు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి. అప్పుడు ప్లాన్తో ఖర్చు లేకుండా పని కావాలి అనే ఒక ఆలోచనతో మొదలు పెడితే దాన్ని మార్చేసిండు. ఈయన ఏదో అతిపెద్ద ప్రాజెక్టు కట్టినా అని చెప్తాడు, అది వైఎస్ఆర్ ప్లానే. అది వైఎస్ఆర్ ప్లాన్. ఆ ప్లాన్నే ఈయన మార్చి ఇక పేరు ఎవరికో పుట్టిన బిడ్డని నా బిడ్డ అని చెప్పుకున్నట్టు వైఎస్ఆర్ వేసిన ప్లాన్కు ఇక మేము కట్టినాం, మేము చేసినామని చెప్తాడు ముచ్చట. అది వైఎస్ఆర్ది ప్లాను. ఆ ప్లాన్ని మార్చిండు అంతే. ఎవరికో పుట్టిన బిడ్డని పేరు మార్చి వేరే పేరు పెట్టి ఇగో ఇది నా బిడ్డ అని చెప్పుకున్నట్టుగా ఇగో వీళ్ళ ఆటలు. ఇగో రైతులకు తీరని అన్యాయం చేస్తారట. ఎవ్వరు ఏం చేస్తలేరు కానీ ఇటువంటి అబద్ధాలు మాట్లాడకుర్రి. మీరున్నప్పుడేమో నీళ్ళు వదులుతారు, ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్లు ఒడిసి పట్టాలంట ఈ ముచ్చట. ఎందుకంటే కూలిపోతే ప్రభుత్వం మీద చెడ్డ పేరు తీసుకురావాలి. అక్కడ కేంద్రంతో మళ్ళీ ఫైటింగు. మేము వద్దని చెప్పినాక కూడా మీరు కావాలని నింపారు, కూలిపోయింది, మాకు సంబంధం లేదు, దానికి పూర్తి బాధ్యత మీదే, జనాలు ప్రాణ నష్టం జరిగింది, ఇది జరిగింది, అది జరిగిందని వాళ్ళతో పంచాయతీ ఇవన్నీ క్రియేట్ చేయాలి, ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఒక లక్ష్యంతోనే ఈ సోషల్ మీడియాని పెట్టుకొని, లంగా సోషల్ మీడియాని మీ డాడీ చెప్పింది కదా, అదే సోషల్ మీడియాని ఇలా నువ్వు కొనుక్కొని నడిపిస్తున్నావు, ప్రచారం చేసుకుంటున్నావు. కానీ అది 100% తప్పది.
ఢిల్లీలో యువత కేంద్రాన్ని గడగడలాడిస్తున్నట్టే రాష్ట్రంలోనూ ఆ పరిస్థితులు రానున్నాయి. అరే నాయన, ఇది ఇది నవ్వుకోవాల్సింది. ఢిల్లీలో యువత స్వచ్ఛందంగా వచ్చారు. స్వచ్ఛందంగా సొంతంగా ఖర్చులు పెట్టుకొని రైళ్ళు ఎక్కి ఢిల్లీలో దిగి కొట్లాడారు. నువ్వు మొన్నటికి మన సరూనగర్లో పెడితే యువ సంగ్రామ సదస్సు అని ఇంటర్ పొరగాలని బస్సులలో తీసుకొని వస్తేవి. లజ్జ సిగ్గు అన్ని వాయ. ఇక మొత్తం సిగ్గు పోగొట్టుకుంటువి. స్వచ్ఛందంగా రావాలి. రైతులు పిలిస్తే రైతులు రాకపోయా నీ దగ్గరికి. విద్యార్థులు పిలిస్తే విద్యార్థులు రాకపోయా. నిరుద్యోగులనే నిరుద్యోగులు రాకపోయా. నిరుద్యోగులు ఒక అమ్మాయిని పెట్టుకున్నావు, ఆ అస్మా అనే, ఎవరు మీ బీఆర్ఎస్ బూత్ స్థాయి కార్యకర్త ఆమె. అప్పుడు ఊకనే కొట్లాడింది. అప్పుడు మీరు ఏదో మరి చక్కగా ముడుపులు ఇయ్యనట్టురు. అప్పుడు మీకు యాంటీగా మాట్లాడింది. ఫస్ట్ టైం బూత్ స్థాయిలో పనిచేసింది, మీకు యాంటీగా మాట్లాడింది. ఎప్పుడు చూడు నిరుద్యోగం గురించి కొట్లాడతాం. చదివేది ఎప్పుడు మరి? ఇటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి పెట్టుకుని నిరుద్యోగులు సహకరిస్తలేరు, విద్యార్థులు సహకరిస్తలేరు, రైతులు కూడా సహకరించకపోయా నీ మీటింగ్కు. మళ్ళనంట చెప్తున్నాడు ఈయన. ఏంది? అటువంటి పరిస్థితులు రాష్ట్రంలో రానిండి. రాష్ట్రంలో రావు. నిజంగా గుండె మీద చేసుకొని చెప్పు కేటీఆర్, రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉందా లేదా? మనస్సు పూర్తిగా చెప్పుకోవాలి, ఆలోచన చేసుకో. నువ్వు ఇటువంటి చిల్లర ఈ మ్యూజిక్లు చేస్తే ఏమవుతుందంటే అది నీకే దెప్పి పొడుస్తాయి, నీకే దెబ్బ పడుతుంది. అది నీకు తెలుస్తలేదు. అది తెలియకనే కాంగ్రెస్ పార్టీకి చాలా ప్లస్ అవుతుంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు మీటింగ్కు. ఏమే బూడిదలు ఉత్సవ బుడబుడైపోయా. ఇజ్జత్ పోగొట్టుకుంటువి. యువ సంగ్రామ సదస్సు అని బూడిదలు ఉత్సవ బుడబుడ.